ముస్లింలు హిందువులకు అమ్ముకొని పాకిస్తాన్ పోయినటువంటి ఎన్నో వేల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సుమారు 5,000 కుటుంబాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చింది. లేదు, వక్ఫ్ బోర్డు నాది అన్న తర్వాత హైకోర్టు ఏం చేయలేమని చెప్పింది. వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది అంబానీకి ఇల్లు ఈ స్థలం బాదని. ఇప్పుడు భారతదేశంలో హిందువులే కాదు, ముస్లింలలో కూడా చాలా మంది అమాయకులు ఉన్నారు. బలమైనటువంటి గొప్ప చరిత్ర వారసత్వ సంపద కలిగినటువంటి హిందూ యువతకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకతమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ క్రియేట పవన్ కళ్యాణ్. ఒక్క ముస్లింకి దానివల్ల ఉపయోగం లేదు. ఇది అన్యాయం కదండి. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం అనేక అంశాలపైన చర్చా వేదిక నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అండ్ గ్రౌండ్లో ఉండి పనిచేసేటటువంటి అనేక మంది పోరాట వీరులు, వీరందరితో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందరికీ సుపరిచితుడు, అనేక అంశాల మీద పోరాటం చేస్తూ తనదైన శైలిలో స్పందించేటటువంటి ఒక వ్యక్తిని ఇంతకుముందు మన ఈ చర్చా వేదికలో పరిచయం చేసుకున్నాం. కానీ వారి నుండి ఇంకొన్ని అంశాల మీద, ఇంకొన్ని విషయాల మీద మనం ఈరోజు మంచి సమాచారాన్ని తెలుసుకుందాం. వారే శివశక్తి కార్యదర్శి శ్రీ కళ్యాణ్ కుమార్ గారు. నమస్తే కళ్యాణ్జీ. నమస్తే మదన్ గుప్తా గారు అండ్ భక్తివన్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. చాలా రోజులుగా చాలా అన్యాయాల్ని చేస్తూ దాదాపు 12 లక్షల ఎకరాలని తన సొంతం చేసుకున్నది అని అనుకునేటటువంటి ఒక అంశం మీద భారతదేశంలో 3వ అతి పెద్ద భూమి కలిగినటువంటి ఒక సంస్థ. దాని గురించి మా ప్రేక్షకులకి ఈరోజు మీరు వివరించాలి. తప్పకుండా. అది అందరికీ తెలిసిందే, వక్ఫ్ బోర్డు. అసలు ఏమిటి ఈ వక్ఫ్ బోర్డు? దీని చరిత్ర ఏమిటి, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? అక్కడి నుంచి మొదలెడదాం. ఎందుకంటే చాలా మందికి అసలు ఈ వక్ఫ్ బోర్డు ఉందన్న సంగతి తెలియదు. కానీ ఇది చేస్తున్నటువంటి భయంకరమైన అరాచకాలు చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డు అంటే ఫస్ట్ వక్ఫ్ వేరు, బోర్డు వేరు. వక్ఫ్ అంటే మనం లీగల్ ప్రకారంగా రాసుకుంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చారిటీ కింద అల్లా పేరు మీద ఇచ్చినటువంటి భూమి. ఓకే, అది ఇస్లాం ప్రకారం వాళ్ళు చెప్పుకునేది. కొంతమంది దాన్ని ఆపి ఉంచడము అంటారు, కొంతమంది అల్లాకి అప్పగించబడిన భూమి అంటారు, లేకపోతే ముస్లింలకు ఇచ్చిన భూమి అంటారు ఇస్లాం ప్రకారం. నన్ను అడిగితే వక్ఫ్ అనేటటువంటిది దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం. 300 సంవత్సరాల క్రితం మీ దేవురు? మాది నెల్లూరు జిల్లా కావాలండి. నెల్లూరు జిల్లా కావలిలో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక దొంగల ముఠ వచ్చి మీ ఊరి మీద పడి దాడి చేసి అందరినీ ఎల్లగొట్టి ఆ భూమి మొత్తాన్ని ఆక్రమించుకుంది, ఆ సంపదను దోచుకుంది. 300 సంవత్సరాల తర్వాత ఆ దోచుకొని ఆక్రమించుకున్నటువంటి వారసులు వచ్చి 300 సంవత్సరాల క్రితం మా తాతలు మీ ప్రాంతాన్ని దోచుకున్నారు, ఈ భూమి అంతా వాళ్ళ కిందకి రాసుకున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎల్లగొట్టి దాన్ని మొత్తాన్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు? దోపిడీ అని అంటారు. వక్ఫ్ కూడా అదే. భారతదేశానికి వక్ఫ్కి అసలు సంబంధమే లేదు. కానీ ఈ ముస్లింలు చారిటీ ప్రకారం వక్ఫ్ బోర్డు కింద రాసినటువంటి ల్యాండ్లు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి అప్పగించింది. ఇది ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధం, నైతికతకు విరుద్ధం, సెక్యులరిజంకి విరుద్ధము, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా విరుద్ధం. అసలు ఇది భారతదేశంలో ఎక్కడ పుట్టిందంటే రికార్డెడ్గా అంటే ఒక 1200 సంవత్సరాల క్రితం పుట్టింది, లేకపోతే ఇస్లాంలో ఎప్పుడో పుట్టింది అని వాళ్ళు చర్చలు చేస్తూ ఉంటారు ముస్లిమ్స్, ఇది పురాతన కాలాన్ని. బట్ రికార్డెడ్ ప్రకారం 1923-24 కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సున్నీ బోర్డు, షియా బోర్డు, ఈ 2 బోర్డ్స్ ఏం చేసినాయంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా మసీదులు, షాదీఖానాలు, మదర్సాలు, తర్వాత గ్రేవ్ యార్డ్స్ ముస్లింలు ఉంటాయి కదా,
వీటిని నిర్మించుకోవడానికి మాకు కొంత ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బోర్డుగా ఏర్పాటు చేయండి అని వాళ్ళను బ్రిటిష్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఇది రికార్డెడ్గా భారతదేశంలో ఉంది. అయితే భారతదేశం 1947లో మతపరంగా విడిపోయింది. భారతదేశంలో ముస్లింలందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేయాలనేటటువంటి నినాదంతోనే భారతదేశం 2 ముక్కలైంది, లేకపోతే 2 ముక్కలయ్యేది కాదు కదా. అలా ముక్కలైనప్పుడు ఇక్కడ నుంచి ముస్లింలందరూ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంకా ఇక్కడ ముస్లిం వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు ఉంటుంది, వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటిది ఎందుకు ఉంటుంది? సో ఇది అన్యాయంగా అక్రమంగా కాంగ్రెస్ గవర్నమెంటు భారతదేశం మీద రుద్దినటువంటి చట్టము బోర్డు. ఇది అసలు దీనికి నైతికత అనేది రాజ్యాంగపరమైనటువంటి నైతికత లేదు భారతదేశంలో వక్ఫ్ బోర్డు. కానీ రాజ్యాంగపరంగా గుర్తింపు ఉందా దీనికి? రాజ్యాంగపరమైన గుర్తింపు కూడా లేదు. గుర్తింపు కూడా లేదు. రాజ్యాంగపరమైన అసలు రాజ్యాంగానికి విరుద్ధం అండి వక్ఫ్ బోర్డు. మరి రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగపరంగా దీనికి గుర్తింపు లేదు, రాజ్యాంగానికి విరుద్ధం అవును ఇది. కానీ ఒక ప్యారలల్ వ్యవస్థని ఇది ప్యారలల్ ఒక చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఉంటాయో వక్ఫ్ బోర్డుకి కూడా అదే అధికారాలు కట్టబెట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో. అది దుర్మార్గం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేటటువంటి ల్యాండ్ ఎవరైతే ఉన్నారో మాది ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు కానీ ముల్లాలు కానీ మాది ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని తీసుకోవాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, హైకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, రాజ్యాంగం ఎదుర్కోలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసులు ఎవరు దాన్ని ఎదుర్కోలేదు. అది వక్ఫ్ బోర్డు కిందకి వచ్చేయాల్సిందే. అంటే ఇక రాజ్యాంగానికి సంబంధించింది ఎలా అవుతుంది? ఇక అసలు రాజ్యాంగానికి అతీతము ఎంటిటీ ఎక్కడుంది? లేదు. నేను అనేది అదే రాజ్యాంగ విరుద్ధము నైతిక విరుద్ధము అని మొదలు పెట్టడానికి గల కారణమే వక్ఫ్ బోర్డు అన్యాయము, దౌర్జన్యము, దుర్మార్గము, దోపిడీ. ఇది అసలు ఇస్లాంలో ఉన్నదా? అంటే ఖురాన్ షరీఫ్ దీని గురించి చెప్పబడి లేదు. ఇస్లాంలో వక్ఫ్ అనేటటువంటిది ఖురాన్లో ఎక్కడా లేదు. ఖురాన్ అనేటటువంటి గ్రంథం మొత్తంలో వక్ఫ్ అనేటటువంటి పేరు కానీ వక్ఫ్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు వక్ఫ్ అని దేన్ని చెప్తున్నారో దానికి సంబంధించి సరిసమానమైనటువంటి పదాలు, అర్థాలు, వాక్యాలు ఖురాన్లో ఎక్కడా లేవు. వీళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే ఖురాన్లతో పాటు హదీజులు కూడా మాకు పవిత్రమైనవే, హదీజులు కూడా మహమ్మద్ చెప్పినటువంటి వాక్యాలే. కానీ ఖురాన్ వేరు, హదీజులు వేరు. మేము ఖురాన్ని మెయిన్గా ఫాలో అవుతాం, హదీజులు అనేటటువంటి వాటిని సపరేట్గా ఫాలో అవుతామని చెప్తారు. అట్లా హదీజులు ఫాలో అయ్యే దాంట్లో 1632 హదీజ్లో ఉమర్ అనేటటువంటి వాడు ఒక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రాజ్యం మీద పడి దాడి చేసి ఆ రాజ్యాన్ని మొత్తం దోచుకొని మహమ్మద్ దగ్గరకు వచ్చి నేను ఒక రాజ్యం మొత్తం దోచేసుకున్నాను, అక్కడ నాకు చాలా భూమి లభించింది, దీన్ని నేను ఏం చేయాలని మహమ్మద్ ప్రవక్తను అడిగితే దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చెయ్యి అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా అప్పటి నుంచి ఏదైతే అల్లా పేరు మీద దోచుకోబడినటువంటి భూమి ఏదైతే ఉందో, లాక్కోబడిన భూమి ఏదైతే ఉందో, సంపాదించిన భూమి ఏదైతే ఉందో దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చేస్తే, ఒక్కసారి దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చేస్తే ఇక ఎల్లప్పటికీ వక్ఫే. ఈ భూమి ప్రళయంలో కలిసిపోయేంత వరకు అది వక్ఫే అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. అది ఖురాన్కి సంబంధించింది కాదు. ఇప్పుడు దీనికి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు చాలా కల్పించింది ఈ వక్ఫ్ బోర్డుకి. అవును, దాని గురించి కాస్త వివరించండి. అంటే ఏ గవర్నమెంట్లు ఎటువంటి అవకాశాలు అంటే అవకాశాలు కూడా కాదు, అధికారాలు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లు వక్ఫ్ బోర్డుకి ఎటువంటి అధికారాలు ఇచ్చినాయి? ఫస్ట్ ఏమైందంటే 1923లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకు వక్ఫ్ ల్యాండ్ ఇచ్చినట్టుగా ఇంతకుముందు చెప్పాను. 1954 వరకు ఏం లేదు. 47లో దేశం విడిపోయిన తర్వాత ఇక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏమీ లేదు. కానీ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసిందంటే 54లో వక్ఫ్ బోర్డ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్ను పరిరక్షిస్తాము అంటే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఈ పాకిస్తాన్లో ఇప్పుడు నిజాం నవాబ్ ఉన్నాడు కదండి, నిజాం నవాబు కొన్ని లక్షల ఎకరాలని వదిలేసి పారిపోయాడు. యాజ్ పర్ కింగ్ అతని కిందే ఉండేది కదా కొన్ని వేల ఎకరాలు. అట్లా చాలామంది రాజ్యాలు ఇక్కడ బంగ్లాదేశ్లో అనుకోవచ్చు, ఢిల్లీలో అనుకోవచ్చు, ముస్లింల యొక్క కింద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో వదిలేసి వాళ్ళు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ భూమి మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల కొరకు, పేదలకి, మహిళలకి, వితంతు స్త్రీలకి, విద్యార్థులకు ఉపయోగించేలాగా వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో
దాన్ని వీళ్ళ కోసం పేద ముస్లింల కోసం ఉపయోగించేలాగా మాకు ఒక చట్టాన్ని ఒక బోర్డుని ఏర్పాటు చేయండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం, నెహ్రూ గవర్నమెంట్ ముందు వెనక ఆలోచించకుండా అది మన భూమే కదా, భారతదేశం మీద వాళ్ళు పడి దోచుకొని తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొత్త రాజ్యాంగము, కొత్త దేశము, కొత్త అన్నీ ఏర్పడ్డ తర్వాత అది హిందువులకు సంబంధించింది, భారతదేశానికి గవర్నమెంట్కి సంబంధించింది. కానీ అలా చెయ్యకుండా ఇది వాళ్ళ పేదలకు ఉపయోగిస్తారు కదా అని ఈ ముస్లింల కింద ఉన్నటువంటి భూమి మొత్తాన్ని తీసుకెళ్ళి వక్ఫ్ బోర్డు కింద అటాచ్ చేశారు. అప్పుడు కేవలం 52,000 ఆస్తులు మాత్రమే ఉండే 1954లో. 52,000 ఆస్తులు. ఆ 52,000 రిజిస్టర్డ్ ఆస్తులు ఉండేవి. ఆ రిజిస్టర్డ్ ఆస్తులు ఏంటి, ఇక్కడ వాళ్ళ ఆస్తులను వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఇక్కడ ఆస్తులు వదిలిపెట్టి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మన హైదరాబాద్ అనుకోవచ్చు, కలకత్తా అనుకోవచ్చు, అట్లా వదిలి వెళ్ళిపోయినటువంటి ఆస్తుల్ని జాతీయం చేసుకోవాలి, ఎనిమి ప్రాపర్టీగా జాతీయం చేసుకోవాలి. చేసుకున్న దాన్నే వక్ఫ్ అప్పచెప్పారు. అది ఎలా ఇప్పుడు చేశారు. ఒకటి సార్, నేను ఒక చిన్న ఇది అడుగుతాను. ఇప్పుడు అక్కడ మరి హిందువుల ఆస్తుల సంగతి ఏంటి? ఇక్కడ ఏం జరిగిందంటే మెయిన్గా పంజాబ్లో, కోల్కత్తాలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, పంజాబ్ నుంచి ముస్లింలు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి పంజాబ్కి హిందూస్ వచ్చారు. పంజాబ్, గుజరాత్ ఆ బార్డర్కి హిందూస్ వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, హిందువులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మేము అక్కడ మా 100 ఎకరాల ఆస్తుల్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చాం అని రాసి ఆ నోట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు? ముస్లింలు. ఈ ఆస్తిని తీసుకోవాలి అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి హిందువుల ఆస్తిని పేపర్ మీద రాసుకొని 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మేము అక్కడ డబ్బులు ఇచ్చి తీసేసుకున్నామని హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఆ ఆస్తిని వాళ్ళు అక్కడ ఆక్రమించుకునేవాళ్ళు. అయితే హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ముస్లిమ్స్, హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లింలు ఇక్కడ ఆస్తిని వదిలేస్తారు కదా. అవును, అదే దీన్ని ఇక్కడ హిందువులకు అమ్ముతారు కదా, ఇవ్వాలి కదా, అమ్ముతారు కదా. ఆ అమ్మిన ఆస్తిని వక్ఫ్ బోర్డు కింద వేసి అది ఎట్లా? అది ఇప్పుడు చదువు నైతికంగా అది లేదు. మొదటి నేను చెప్పింది ఏంటంటే, నైతికంగా, రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఇది వ్యతిరేకమైనటువంటి బోర్డు చట్టం. ఇది ఇక్కడ ముస్లింలు వదిలేసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ముస్లింలు హిందువులకు అమ్ముకొని పాకిస్తాన్ పోయినటువంటి ఎన్నో వేల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వక్ఫ్ బోర్డుకి దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు అంటే సింపుల్ ఆన్సర్. ఇప్పుడు 1954లో చట్టం చేశారు. అప్పుడే కదా చట్టం చేసి, చట్టం చేసిన వితిన్ 1 yearలో 52,000 ఆస్తులు ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర? ఐ థింక్ 52, 5,200 ఈ రెండిట్లేదు. కానీ ఇప్పుడు 9,75,000 ఆస్తులు ఉన్నాయి, రిజిస్టర్డ్ ఆస్తులు. 70 ఏళ్లలో ఇన్ని రెట్ల ఆస్తులు ఎట్లా పెరిగినాయి? అదే ఫస్ట్ చెప్పాను కదా, మా తాత ఎవడో మీ ఊరి మీద పడి దోచుకున్నాడు, సో ఇదంతా మాదే. హైదరాబాద్లో 42% షాహీన్ వలీ దర్గా అని ఒకటి ఉంటుంది. ఆ దర్గా కింద ఉన్నటువంటి 1,654 ఎకరాలు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చింది గవర్నమెంట్. విప్రో, తర్వాత మైక్రోసాఫ్ట్, ఐఎస్బి, గచ్చిబౌలి సగం మొత్తం మా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పేసి నోటీసులు ఇస్తే వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తెలంగాణ గవర్నమెంటే వాదించి సుప్రీంకోర్టులో ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించింది ఏంటి, ఇది దర్గాకి సంబంధించినటువంటి భూమి, దీన్ని ఎప్పుడో గవర్నమెంట్ తీసేసుకున్నదే. ఎప్పుడో గవర్నమెంట్ తీసుకుంది, కానీ వక్ఫ్ బోర్డు అంతకుముందు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు దర్గా కింద ఉన్న భూమి కదా, సో అది వక్ఫ్ బోర్డు కిందికి వస్తుందని చెప్పి వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఒక చిన్న సందేహం. ఇప్పుడు దర్గా అనేది అదే నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నా. దర్గా అనేది అసలు ఎంటిటీయే లేదు కదా ఖురాన్ షరీఫ్ ప్రకారం. మరి దర్గాకి ఆస్తులు అయి వక్ఫ్ బోర్డు ఎట్లా? అదే కామెడీ ఇక్కడ. ఇప్పుడు సిరాజుర్ రెహమాన్ గొంతు దించుకొని బ్రదర్ షరీఫ్, ఈ ముస్లిం ప్రీచర్స్ ఎవరైనా సరే దర్గాకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని ప్రభుత్వం ఆక్రమించుకుంది, బడాబాబులు ఆక్రమించుకుంటారని చెప్తారు. ఈడే ఇంకో వీడియోలో ఏం చెప్తాడు, అసలు దర్గా అనేది ఇస్లాంకి విరుద్ధం అంటాడు కదా. దర్గా అనేది సమాధి, అసలు ముస్లింలు దర్గాలకు పూజించొద్దు, దర్గాలకు వెళ్ళొద్దు అని చెప్తారు. దర్గా ప్రాపర్టీ మాత్రం కావాలి. ఇది దుర్మార్గం అన్నమాట. సో ఇట్లా ఎన్నో వేల లక్షల ఎకరాలను ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆస్తున్నటువంటిది మిలిటరీ దగ్గర, 2 రైల్వే దగ్గర, 3 వక్ఫ్ బోర్డు దగ్గర. మీకు ఇందులో చాలా దుర్మార్గమైన విషయం చెప్తాను. 2009లో వక్ఫ్ బోర్డు దగ్గర 4 లక్షల ఎకరాలు ఉండేవి. 2009లో అప్పుడు అంటే 52,000 నుంచి 4 లక్షలకు వచ్చింది. 4 లక్షల ఎకరాలు ఉండే. తర్వాత ఇంకొక చిన్న దీన్ని మనం క్లారిఫై చేసుకొని ముందుకున్నాడు. తప్పకుండా. ఇప్పుడు ఇస్లాంలో అనేక తెగలు ఉన్నాయి. అవును. ఇప్పుడు
ఏ తెగకు ఆ తెగకు వక్ఫ్ బోర్డు ఉండాలి కదా లెక్క ప్రకారం. అవును, ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. అట్లే ఉన్నాయి. సున్నీ వక్ఫ్ బోర్డు వేరు, షియా వక్ఫ్ బోర్డు. షియా వక్ఫ్ బోర్డు అసలు దారుణంగా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. లేదు, మెయిన్గా అయితే 2 సున్నీ వక్ఫ్ బోర్డు వేరు, షియా వక్ఫ్ బోర్డు వేరు. ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది. సున్నీ వక్ఫ్ బోర్డు ఇది లీగల్ నోటీస్ ఇచ్చిందని, షియా వక్ఫ్ బోర్డు లీగల్ నోటీస్ ఇచ్చిందని ఇట్లా ఉంటుంది. ఇంకొకటి, ఈ ప్రపంచం మొత్తంలో ఇలాంటి చట్టం ఏ దేశంలో లేదు. 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. ఏ దేశంలో వక్ఫ్ బోర్డు అనేటటువంటి చట్టం లేదు. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే వక్ఫ్ బోర్డు అనేటటువంటిది వేరే దేశాలలో కూడా ఉంది. ఈ మన ఈజిప్ట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది, మొరాకోలో ఉన్నటువంటి యూనివర్సిటీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని చెప్తారు. కానీ అందులో వాస్తవం ఏంటంటే అది వక్ఫ్ బోర్డు యాక్ట్ కానీ వక్ఫ్ బోర్డు కానీ కాదు, అది వక్ఫ్ ఫౌండేషన్. అంటే ఒక సొసైటీ. అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీ పేరు మీద ప్రాపర్టీ కొని కాలేజీలు, యూనివర్సిటీలు కట్టారు. అది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, గవర్నమెంట్ వాటికి డబ్బులు ఇవ్వదు, గవర్నమెంట్ వాటికి జీతాలు ఇవ్వదు. కమింగ్ టు ద బ్యాక్, ఈ 2009లో 4 లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయి తెలుసా? 9,75,000 ఎకరాలు ఉన్నాయి. 15 ఏళ్లలో డబుల్ మీద 100 and 110% ప్రాపర్టీస్ ఎట్లా ఎవరు రాసిచ్చారు? అసలు ఎట్లా క్రియేట్ అయింది ఇది? ఎవరు రాసిచ్చారు? ఇప్పుడు చెప్తానేనండి. వాళ్ళు చెప్పేదేంటి, వక్ఫ్ బోర్డు అంటే ఏంటంటే ముస్లిం తను సంపాదించినటువంటి సంపాదనలో పిల్లలకి తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత ఒక భాగాన్ని తీసుకెళ్ళి వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం అనేది సాంప్రదాయం. అట్లా మాకు వక్ఫ్ బోర్డుకి కొన్ని 100 ఎకరాలు వచ్చినాయి అని వాళ్ళు చెప్తారు. ఈ 15 ఏళ్లలో 4.5 లక్షల ఎకరాలు రాసి ఇచ్చినటువంటి ముస్లిం మహానుభావులు ఎవరున్నారు? మరి అది ఎట్లా ఇప్పుడు 52,000 ఉన్నది, 5 లక్షలు అయింది, 4 లక్షలు అయింది, 4 లక్షలు ఉన్నది 9 లక్షల ఎకరాలు అయింది. ఎట్లా ఈ హైప్ జరిగింది? దీనికి వెనక ఏం లేదండి. ఇప్పుడు అంటే షాహీన్ వలీ అలా కాదు కదా. ఇప్పుడు మీ ఆస్తి ఉంది, మీ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలి అని అంటే జస్ట్ లైక్ దట్ ప్రకటించలేరు కదా. దానికి ఏదో ఒక జస్ట్ లైక్ దట్ ప్రకటించడమే, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ జస్ట్ లైక్ దట్ ప్రకటించడానికి వాళ్ళకున్న అధికారం ఏమిటి? అధికారం ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చేసింది. ఏ చట్టం ప్రకారం? 1994లో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఈ అమెండ్మెంట్ చేసినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు కంటే అతీతమైనటువంటి హక్కులు, అధికారాలు వక్ఫ్ బోర్డుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పివి నరసింహారావు టైంలో. ఒకసారి మీరు ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ అని కనుక మీరు క్లెయిమ్ చేస్తే, అది మామూలుగా క్లెయిమ్ చేసినప్పుడు ఏది మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఇవ్వండి అని మనం అడుగుతాం. కానీ వక్ఫ్ బోర్డు మనల్ని అడిగినప్పుడు మనమే దాన్ని నిరూపించుకోవాలి అది వక్ఫ్ బోర్డుది కాదని. అవును, ఎట్లా నిరూపించుకోవాలా చెప్తా. దానికి ఒక సెట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిరూపించుకునే అవకాశం లేదండి. అదే నేను అడుగుతున్నా. నిరూపించుకునే అవకాశం లేదు. అన్యాయం అయిపోవడమే ఎవడైనా సరే బాధితులు. నాకు కోర్టుకు పోవడానికి అవకాశం లేదు, నాకు ఇంకొక ఏదో పెద్ద మనుషుల దీన్ని చేయడానికి అవకాశం లేదు. మరి ఇది నా దగ్గర అన్నీ ఉన్నాయి, పేపర్స్ నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి, పనికిరావు. కానీ నేను ఎట్లా దీన్ని నా ఆస్తిని నాదే అని చెప్పుకోవడానికి ఏం చేయలేము. మరి మౌలిక అధికారాలకి ఇది దెబ్బ కదా. రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాను. అదే ఫస్ట్ నుంచి రాజ్యాంగ విరుద్ధం అయి ఉండొచ్చు, కానీ రాజ్యాంగంలో మౌలిక అధికారాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా లేవు. మీకు క్లియర్గా చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. బోడుప్పల్లో 294 ఎకరాల భూమి 70 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం కింద ఉండేది. ఆ ముస్లిం దాన్ని రియల్టర్లకు అమ్మేసిండు. వాళ్ళు వెంచర్లు వేసారు. ఒక 40 సంవత్సరాల పాటు అది 100 చేతులు మారి వెంచర్లు వేసేసారు. వెంచర్లు వేసేసిన తర్వాత 30 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లులు కట్టేసుకున్నారు. వెంచర్లు అమ్మేసారు, ఫ్లాట్లు అమ్మేసారు. 4 ఏళ్ల క్రితం, 3-4 ఏళ్ల క్రితం ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీ 70 సంవత్సరాల క్రితం మా ముస్లిం వ్యక్తి మీకు అమ్మిండు. సో ఆ ముస్లిం వ్యక్తి దీన్ని వక్ఫ్ చేసిండు, వక్ఫ్ బోర్డు కిందకే ఇచ్చేసిండు, అట్లనే మీకు అమ్మేసిండు. సో ఈ ల్యాండ్ అనేటటువంటి వక్ఫ్ బోర్డుది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సుమారు 5,000 కుటుంబాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న చెప్తానేనండి, అసలు దుర్మార్గం ఎలా ఉంటుందో. ఈ 5,000 కుటుంబాలు హైకోర్టుకు పోయినాయి, వాళ్ళు తీసుకోరు. 30 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారని హైకోర్టు అడిగింది.
ఎవరిని? డిస్పోజ్ అయిపోయింది కేసు. లేదు, వక్ఫ్ బోర్డు నాది అన్న తర్వాత హైకోర్టు ఏం చేయలేమని చెప్పింది. చెప్తే 5,000 మంది ధర్నా చేశారు. కాంగ్రెస్ లీడర్ విహెచ్ హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి ఆ ధర్నాకు మద్దతు ఇచ్చి మైక్ పట్టుకొని ఈ వక్ఫ్ బోర్డు అన్యాయం చేస్తుంది, మీ అందరి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది, దీనికి వ్యతిరేకంగా మీరు పోరాడితే మీ వెనక నేనున్నా అని కాంగ్రెస్ లీడర్ విహెచ్ హనుమంతరావు స్టేట్మెంట్ ఇచ్చింది. నేను చూపిస్తా కావాలంటే. 294 ఎకరాలు మా 5,000 కుటుంబాలు సార్. ఒక చిన్న ఇది కళ్యాణ్ గారు, వక్ఫ్ బోర్డు దాన్ని తీసుకున్నదా లేదా ఉందా 70 సంవత్సరాల తర్వాత అది క్లెయిమ్ చేసింది వక్ఫ్ బోర్డు. అంతకు ముందు దానికి మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చి ఉంటుంది. అవును, అన్ని పర్మిషన్లు వచ్చి ఉంటాయి కదా. అన్ని పర్మిషన్లు వచ్చినప్పుడు అది ఇప్పుడు వక్ఫ్ బోర్డు తనది అని ఎట్లా చెప్పుకోగలదు? అండ్ లేదండి, అసలు ఇప్పుడు రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, రాజ్యసభ, చట్టాలు, పోలీసులు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంఆర్ఓ, విఆర్ఓ ఆఫీస్, ఇవన్నీ ఒక వ్యవస్థ. వక్ఫ్ బోర్డు వేరే వ్యవస్థ కదా. మీకు ఆ క్లారిటీ రావాలి ఫస్ట్ భారతీయులకి. ఈ వ్యవస్థకి సంబంధం లేదు. ఈ వ్యవస్థలో నువ్వు ఏమైనా కొట్లాడచ్చు, ఇది నీదనో నీది కాదనో కొట్లాడచ్చు. ఒకవేళ వక్ఫ్ అనేటటువంటి వ్యవస్థే కనుక ఇందులో భూమిని లాక్కుంటే ఈ వ్యవస్థతో మీరు కొట్లాడలేరు. అంబానీ, అనిల్ అంబానీ ఆయన పేరేం పేరు, ముఖేష్ అంబానీ యాంటిలీనా అని పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా. అది 5,000 గజాల ఇల్లు. అది ముస్లిం యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు అమ్మేస్తే కొనుక్కున్నాడు ఆ ల్యాండ్, ఇల్లు కట్టుకున్నాడు. వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది అంబానీకి ఈ స్థలం బాధని. నేను ఈ మధ్య కొన్ని ఇవి కూడా చూస్తున్నా. కొన్ని గవర్నమెంట్ ఢిల్లీ హైకోర్టు వాళ్ళదే చెప్తున్నది. ఢిల్లీ హైకోర్టు వాళ్ళదే. ఢిల్లీలో 72% వాళ్ళదే. హైదరాబాద్లో 42% ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించిందే. ఢిల్లీలో మన హైదరాబాద్ మ్యారియట్ హోటల్ వాళ్ళదే, విప్రో వాళ్ళదే, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళదే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళదే, భారతదేశం మొత్తం వాళ్ళదే. ఇవి రాజ్యాంగానికి సంబంధించి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు అంతా కోర్టుకు వెళ్ళడానికి ఏం లేదు. ఇప్పుడు విప్రో కాబట్టి, మైక్రోసాఫ్ట్ కాబట్టి, ఐఎస్బి కాబట్టి, తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి ఈ బోర్డులో ఇన్ని కట్టిన తర్వాత ఇప్పుడు మాదంటే ఎట్లా అని చెప్పేసి వక్ఫ్ బోర్డుకు పిటిషన్ని కొట్టేసింది. సామాన్యుడు వెళ్ళగలడా? ఈ 5,000 కుటుంబాలు హైకోర్టుకి వెళ్తే పిటిషన్ తీసుకోలేదు హైకోర్టు, మరి డిస్పోజ్ చేసింది కేసు. ఇంకోటి చెప్తాను నేను, అంటే మీకు మౌలికాధికారమైన న్యాయం కూడా మీకు దక్కదు. లేదు, న్యాయైన రాజ్యం లవరైన భోజనం, న్యాయైన రాజ్యంలో న్యాయం లేదు ఈడ మీకు. అంటే భారతీయులు జ్ఞానపరంగా బేసిక్గా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. మీకు ఇంకోటి చెప్తాను, తాజ్మహల్ మాదే అని వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో కేసేసింది. సుప్రీంకోర్టు కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది కదా తాజ్మహల్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు తాజ్మహల్ మాది, మాకు అప్పచెప్పండి అని వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది. వీళ్ళకి బుర్ర పాడైపోయింది, తాజ్మహల్ మీదేంట్రా మీ పొందా అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన ప్రశ్న వేసింది. యాక్చువల్గా ఇప్పుడు ఎవరిది అంటున్నారు అంటే షాజహాన్కి సంబంధించింది అని. షాజహాన్ దీన్ని వక్ఫ్ బోర్డు కింద రాసిచ్చినట్టుగా ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి అన్నది సుప్రీంకోర్టు 2018లో. ఇప్పటి వరకు ఆ డాక్యుమెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది మా తుర్కోడిది కాబట్టి, మా షాజహాన్ కట్టించిండి అని అంటున్నారు కాబట్టి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కానీ ఇది చాలామందికి తెలీదు, తాజ్మహల్ అనేటటువంటిది షాజహాన్ కట్టలేదు. అవును, దాని మీద ఆర్టీఏలు కూడా ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పురాతత్వ శాస్త్రవేత్తలు, తర్వాత వేరే డిపార్ట్మెంట్ ఈ పురాతనమైనటువంటి వాటిని స్టోరేజ్ చేసే ఇంకో డిపార్ట్మెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లకు మన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంతోష్ ఆర్టీఏ వేసాడు, తాజ్మహల్ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అని. మా దగ్గర ఇది వీళ్ళు కట్టారు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి రికార్డ్స్ లేవు అని వాళ్ళు రిప్లై ఇచ్చారు. 1. 2, షాజహాన్ కట్టినటువంటిది తాజ్మహల్ ఏదైతే ఉందో అది ప్రేమ కోసం కట్టింది కాదు. ఎందుకంటే ఈ ముంతాజ్ అనేది మధ్యప్రదేశ్ బురదన్పూర్లో ఎక్కడో చచ్చిపోయింది. మధ్యప్రదేశ్ 6 నెలల తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేసేయడం అని చెప్తారు. 2, షాజహాన్కి మూడో పాయింట్, షాజహాన్కి చాలా పబ్లిసిటీ పిచ్చి. వాడు ఏం చేసినా అది రాపించుకునేటోడు. పైగా దాన్ని 20 సంవత్సరాలు కట్టారు అని చెప్తారు. ఆ టైంలో భారతదేశానికి వచ్చినటువంటి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఏ ట్రావెలరు రాయలేదు షాజహాన్ టైంలో తాజ్మహల్ కట్టారని. షాజహానే వాడు ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు నేను షాజహాన్. అది రాజా మాన్ సింగ్ కట్టినటువంటి
తేజో మహాలయము దాంట్లో ఇప్పటికీ 27 గదుల్ని కృత్రిమ గోడలతో మూసేశారు. దాని లోపల చాలా హిందుత్వానికి, హిందూ దేశానికి, హిందువులకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అది అక్బర్ అనుకుంటా, ఐ థింక్ అక్బరో వాడి బాబరో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజా మాన్ సింగ్ నుంచి ఎక్స్చేంజ్లో తీసుకున్నారు దాన్ని అట. ట్రూ ఇది. అండ్ యాజ్ పర్ హిస్టరీ పిఎన్ ఓక్ అని ఆయన దీని మీద రీసెర్చ్ చేశారు. అవును, అఫ్ కోర్స్ ద గ్రేట్ హిస్టోరియన్. మన కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్ ఆయన్ని శుభ్రంగా అణగదొక్కారు. ఆయన రాసిన దాంట్లో కూడా మీరు చెప్పినటువంటి ఇది ట్రూ అండి. అంటే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి. ఏ రికార్డులో ఇది షాజహాన్ కట్టాడని లేదు. ఇది షాజహాన్ కట్టినట్టుగా మా దగ్గర ఏ ఆధారాలు లేవు. మళ్ళీ శ్రీశ్రీ రాస్తాడు కదా, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు మాన్సింగ్ పెట్టించిన కూలీలు, షాజహాన్ బాబరో పెట్టించిన కూలీలు కాదు. అంటే వీడికి చెప్పారు, వీడు షాజహాన్ గారు కింది వాళ్ళకి చెప్పాడు, నా పిల్ల ముంతాజ్ అది కాన్పులో చచ్చిపోయింది కదా, దాన్ని సమాధి కట్టడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి ప్లేస్లు ఏం చూడండి అంటే మన పూర్వీకుల నుంచి మీ నాన్న మాన్సింగ్ దగ్గర ఎక్స్చేంజ్లో తీసుకున్నటువంటి తాజ్మహల్ ఉంది, దాంట్లో కట్టండి అని వాడి కింద ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సజెషన్. అది వాడు ఆక్రమించుకున్నాడు. ఈ మళ్ళా అసలు విషయంలోకి వద్దాం. వక్ఫ్ బోర్డు, అఫ్ కోర్స్ ఇది కూడా వక్ఫ్ రిలేటెడ్. అవును, ఇది ముస్లింలకి ఎలా ఉపయోగం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి ముస్లిం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో హిందువులే కాదు, ముస్లింలలో కూడా చాలామంది అమాయకులు ఉన్నారు, ముఖ్యంగా లేడీస్లో. ఫస్ట్ వీళ్ళు వక్ఫ్ బోర్డు పెడతాము అని ప్రపోజల్ పెట్టినప్పుడు వీళ్ళ ప్రపోజల్ ఏంటంటే, మా దాంట్లో ఉన్న ఇంతకుముందు చెప్పినట్టుగా మా దాంట్లో ఉన్నటువంటి పిల్లలకి, వృద్ధులకి, విధవ స్త్రీలకి, లేకపోతే తలాక్ చెప్పి మూడు వదిలేసిన స్త్రీలకి, విద్యార్థులకి స్కూల్స్, కాలేజెస్ అవి ఇవి కడతాం కాబట్టి అని 1954లో చట్టం చేసుకున్నాం. ఇప్పటికి 2024 70 years అయింది. భారతదేశం మొత్తంలో రికార్డెడ్గా ఒక్క ముస్లిం యువకుడికి, ఒక్క ముస్లిం స్త్రీకి, ఒక్క ముసలోడికి, ఒక్క ముస్లిం విధవ స్త్రీకి డబ్బు ఇచ్చినట్టుగా కానీ, ఇల్లు కట్టించినట్టుగా కానీ, స్కాలర్షిప్ ఇచ్చినట్టుగా కానీ, వాళ్ళకి ఏదైనా ధన వస్తు రూపేణ సహాయం చేసినట్టుగా వక్ఫ్ బోర్డు ఇంతవరకు ఒక్క రికార్డు లేదు. 70 ఏళ్ళుగా ఒక్క రికార్డు చూపెట్టమనండి ఎవరినైనా సరే. మరి దీని మీద వచ్చేటటువంటి ఆదాయం అంతా ఏమవుతుంది? వాళ్ళే తినేస్తున్నారు. 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది బెంగళూరులో. 2 దర్గా మసీదులకు సంబంధించినటువంటి ఇమాములు ముస్లిం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని అమ్మేయడం, దాన్ని ఎవడో వ్యాపారవేత్తలు, నార్మల్ మనుషులు, రియల్టర్లు కొనుక్కోవడం, దాంట్లో ఇల్లులు, బంగ్లాలు, ఆఫీసులు కట్టుకోవడం, ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని వీడు నోటీస్ ఇచ్చి లాక్కోవడం. ఇది 2017-16లోనో 2 లక్షల కోట్ల భూ స్కామ్ జరిగింది బెంగళూరు, కర్ణాటక. ముస్లింలకు దీనివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు, హిందువులకు అన్యాయం. ఇది ఎందుకు పెడుతున్నారు? ఇంకా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, ఇందులో వక్ఫ్ బోర్డు నుంచి ముల్లాలకు, ఇమాంలకు శాలరీలు ఇస్తారు. ఈ శాలరీలు ఎవరి? వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే రెంట్ కాదు, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం కాదు. మళ్ళీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి, షాదీఖానాలకు, మసీదులకు, ఖబరిస్తాన్లకు మళ్ళీ గ్రాంట్లు, డొనేషన్స్, డబ్బులు, బడ్జెట్లు పెడుతుంది. ఇది అన్యాయం కదండి. ఇప్పుడు అన్ని ఎవడడుగుతున్నాడు అన్యాయం అని? 9 లక్షల ఎకరాల భూమిని తమ కింద పెట్టుకొని వీటన్నిటికీ మళ్ళీ మెయింటెనెన్స్కి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వక్ఫ్ బోర్డుకి నిధులు ఇవ్వనటువంటి గవర్నమెంట్ అనే ధర్నాలు చేస్తారు, మేము మీకు ఓట్లు వేయమని బెదిరిస్తారు. ఓట్లు వేస్తామని ప్రతి ఎలక్షన్కి, అది ఏ పార్టీ అయినా కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా, ప్రతి ఎలక్షన్కి వక్ఫ్ బోర్డుకి ఇంత అమౌంట్ వెదజల్లుతుంది. అండ్ ఇంకొక విషయం విన్నాను, నాకు దాని మీద క్లారిటీ ఇవ్వండి కళ్యాణ్జీ. దీనివల్ల మత మార్పిడులు జరుగుతున్నాయని విన్నా నేను. ఏది వక్ఫ్ బోర్డు వల్ల కాదు, మత మార్పిడులు అయితే జరుగుతున్నాయి. అంటే దీన్ని ఆసరాగా ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను విన్నది చెప్తాను మీకు. దాంట్లో ఎంతవరకు ఇది ఉన్నదో, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ ఆస్తిని వీళ్ళు వక్ఫ్ బోర్డు కింద ప్రకటించి, మీరు మతం మారితే కానీ మీకు అవును మన భద్రాచలం దగ్గర, భద్రాచలం, రంపచోడవరం, ఆ బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ బార్డర్, అక్కడ ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు అయితే జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కూడా ట్రైబల్స్ టార్గెట్ చేస్తారు వక్ఫ్ బోర్డు అని చెప్పేసి. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటి. ఇప్పుడు ఒక్క ముస్లింకి కూడా దానివల్ల ఉపయోగం లేదండి. మన భారతదేశంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, జైన్లు, సిక్కులు, బౌద్ధులు వీళ్ళందరూ కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి డబ్బులు వెళ్తున్నాయి. అక్కడ నుంచి రూపాయి రాదు.
మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు డబ్బులు వెళ్తాయి. ఈ డబ్బులతోనే మళ్ళీ వాళ్ళు శాలరీలు ఇస్తారు. వక్ఫ్ బోర్డులో అటెండర్ శాలరీ 70,000, ఆ వక్ఫ్ బోర్డు మెంబర్ల శాలరీ లక్షల్లో ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వీళ్ళు శాలరీలు తీసుకుంటారు. కామెడీ వినండి, ఈ నా కొడుకులు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకొని నిన్న తెలంగాణ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసింది. వీడు గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ కాదు వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే శాలరీ తీసుకుంటున్నాడు అంతే, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. అది ఎంత హాస్యాస్పదమైన విషయమో ఆలోచించండి. రెజల్యూషన్ పాస్ చేశాడు గవర్నమెంట్. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ లేదా సిఐ డీజీపీకి వ్యతిరేకంగా రెజల్యూషన్, పోలీస్ స్టేషన్లో మాకు డీజీపీ చెప్పినటువంటి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ను మేము పోలీస్ స్టేషన్లో పాటించము అని చెప్పి ఎస్ఐ ఎట్లా రెజల్యూషన్ పాస్ చేస్తే ఎట్లుంటుందో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మెంబర్లు నిన్న మీటింగ్ పెట్టుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే అరాచకానికి పరాకాష్ఠగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న బీజేపీ ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్లో 44 చేసింది. మెయిన్గా 4 ఏదో బయట పెట్టింది. 44 అని చెప్పారు. 44 చేశారు. 4 బయట పెట్టారు. దాని దేశపై మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. కోల్డ్ స్టోరేజ్ కాదులేండి, దానికి శీతాకాల సమావేశాల్లోపు దీని మీద ఒకటి కంక్లూజన్ ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? తీసుకురావాలండి. అసలు ఈ 10 ఏళ్ళు ఏం చేసిందని ఆశ్చర్యపోవాలి మనం. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు. నేను ఫస్ట్ అడిగేది బీజేపీ దీన్ని చేస్తుందా చేయదా కాదు, అసలు ఈ 10 ఏళ్ళు ఏం చేసిందని అడగాలి మనం. హిందువులు కానీ భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ కానీ దీనివల్ల అన్యాయానికి గురైనటువంటి 5,000 కుటుంబాలు ఉన్నాయి ఉప్పల్లో ఇప్పటికి కూడా. వాళ్ళ ఆస్తి వాళ్ళది కాదు. ఒక్క ఉప్పల్ గురించి మాట్లాడితే 5,000 కుటుంబాలు ఉంటే దేశవ్యాప్తంగా ఇంక ఎన్ని వేల కుటుంబాలు? నేను చెప్తాను కదా, బీహార్లో ఒక విలేజ్ మొత్తం మాదే అని క్లెయిమ్ చేసుకున్నారు. తమిళనాడు ఇష్యూ అయితే చాలా ఫేమస్ ఇష్యూ, అందరికీ తెలిసిందే. 1100 సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయం 1500 సంవత్సరాలు, 1500 కొరంటారు, 1400 కొరంటారు. సరే ఎప్పుడైనా ఎప్పటి నుంచైనా అసలు 1000 సంవత్సరాల పైన మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు నుంచి 1000 సంవత్సరాల పైనున్న దేవాలయంలో, ఆ దేవాలయంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 6 గ్రామాల్లో ఉన్నటువంటి హిందువుల ఇల్లు అన్నీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది. అప్పటికి భారతదేశంలోకి ఇస్లామే రాలేదు. ఇక్కడ భారతదేశంలోకి ఇస్లాం రాలేదు అసలు. మన కాశ్మీర్ దాటలేదు ఇంకా 1000 సంవత్సరాల క్రితం. అక్కడ చాళుక్యులు పాలిస్తున్నారు. చాళుక్యులు కట్టినటువంటి చాళుక్యులు కట్టినటువంటి చోళులు కట్టినటువంటి టెంపుల్, చోళులు కట్టినటువంటి టెంపుల్, ఆ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలు. నిన్న పుట్టినటువంటి ఇస్లాం మతం మొన్న 1000 సంవత్సరాల క్రితం రాలేదు వాళ్ళు భారతదేశంలోకి. ఇస్లామే ఎంటర్ కాలేదు. అసలు ఇస్లాం అంటే ఎవరికి తెలియదు. ఆ ఊర్లు మావని క్లెయిమ్ చేసుకున్నారు. ఇట్లా భారతదేశంలో కొన్ని 100,000 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కోర్టుకు పోలేరు. అసలు సమస్య ఏంటంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోవాలి. ఇక్కడ లేదు. ఇంకో దుర్మార్గం చెప్తాను ఏంటండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దీంట్లో ట్రిబ్యునల్ అనేదో ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది. నేను అదే అడగబోతున్నాను. ట్రిబ్యునల్ అనేది ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించింది. అవును. ఇక్కడ వక్ఫ్ బోర్డుకి ట్రిబ్యునల్ ఏంటి? దాంట్లో ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు. ముస్లిం మత పెద్దలు ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ముస్లింలు ఉంటారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ముస్లింలు ఉండొచ్చు, నాన్ ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళది ఏం చెల్లుతుంది? ట్రిబ్యునల్లో మాత్రం న్యాయం జరుగుతుందనే న్యాయం అసలు ఎక్కడ లేదండి. వక్ఫ్ ఇది మాది అని నమ్మితే అసలు దీని ప్రోగ్రామ్ అనేది టోటల్గా భారతదేశంలో న్యాయం అనేది జరగదు. వక్ఫ్ బోర్డు ఉన్నంత వరకు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు న్యాయం అనేది జరగదు. అసలు మీకు దుర్మార్గమైన ఇంకోటి చెప్తాను. కేరళ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. అక్కడ 30% ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ డామినేషన్ కదా. ఏం చట్టం అంటే, కేరళలో ఎవరైనా సరే ల్యాండ్ కొనుక్కోవాలంటే ముందు వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. దీన్ని కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తీవ్రంగా వ్యతిరేకించినాయి. అందుకని ఆ చట్టం ఇప్పుడు కేరళలో తీసుకుంటే 30% ముస్లిమ్స్ ఉన్నా అధిక శాతంలో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంతా వ్యతిరేకించారు. వ్యతిరేకించడం అంటే మామూలుగా హిందువులు మాట్లాడితే ఏం జరగలేదు, వ్యతిరేకించారు కాబట్టి ఆగిపోయినా. హిందువులకు అసలు ఎవరికి తెలుసండి వక్ఫ్ బోర్డు ఇంత దుర్మార్గం అని? మన హిందువులకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. నాకెందుకు, ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప, చిరంజీవి గొప్ప అని ట్విట్టర్లో కొట్టుకుంటున్నారు.
బలిష్టమైన పవర్ఫుల్ యువత, హిందూ యువత. అంతేగాని ఇట్లాంటిది అసలు మనకు సంబంధం లేదుగా, హిందువులకు అవసరం లేదుగా ఇట్లాంటి. అల్లు అర్జున్ గ్రేటా, పవన్ కళ్యాణ్ గ్రేటా, పుష్ప 2 కలెక్షన్సా, ఓజీ కలెక్షన్. ఇది మన హిందూ యువతకు బలమైనటువంటి గొప్ప చరిత్ర వారసత్వ సంపద కలిగినటువంటి హిందూ యువతకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకతమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గ్రేటా, పవన్ కళ్యాణ్. కేరళ గవర్నమెంటే కనుక ఈ చట్టం చేస్తే ప్రతి హిందూ వక్ఫ్ బోర్డు ముందట ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం ఇట్లా నుంచోవాల్సి వచ్చేది. వాడు 1000-2000 నొక్కేసి ఎన్ఓసి ఇచ్చేవాడు. కామెడీ ఏంటంటే ఎన్ఓసి చెల్లదు, చెల్లదు. యాజ్ పర్ వక్లా ఎన్ఓసి చెల్లదు. వాడు 1000 వాడికి వెళ్ళిపోతే జేబులో, ఇది చెల్లదు. ఈడు మాత్రం మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఎన్ఓసి చెల్లదు. ఎన్ఓసి చెల్లినట్టుగా చట్టంలో లేదుగా. అసలు వక్ఫ్ బోర్డుకి ఎన్ఓసి ఇచ్చే అధికారం లేదుగా. చూడండి అసలు అసలు నిజంగా ఇది 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 ఇన్ని సంవత్సరాలు వీళ్ళని ఏమనాలో చెప్పండి. 10 సంవత్సరాలకి బీజేపీనే అంటాను నేను. ఇది ఫస్ట్లో చేయాల్సిన పని అండి. ఇది ఇప్పటిదాకా తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ గురించి గొడవ పెట్టినట్టుగా దీని గురించి గొడవలు పెట్టడానికి ఇంటర్నల్గా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి గవర్నమెంట్ దగ్గర లేదు, మన హిందువుల దగ్గర ఆ చైతన్యము లేదు. దీని గురించి మాట్లాడేటటువంటి వ్యవస్థలు లేవు, మాట్లాడేటటువంటి వాళ్ళను ప్రోత్సహించేటటువంటి సిస్టము లేదు. దిస్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. అసలు చట్టాన్ని రద్దు చేయొచ్చు కదా. అసలు మాకు సంబంధం లేదురా బాయ్ వక్ఫ్ బోర్డుతోని. వక్ఫ్ బోర్డు అనేటటువంటిది ఒక సొసైటీ అంతే, తీసి పక్కన పడేయండి. దాని గురించి పార్లమెంట్ కమిటీ వేయడం ఏంది, ఆ పార్టీ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళతో ఏం నాకు అది అర్థం కాదు. ఏమిటిది? వక్ఫ్ బోర్డు ఈజ్ ద సొసైటీ అండి. వక్ఫ్ బోర్డు అనేది అంతే. వక్ఫ్ బోర్డు అనేది సొసైటీ. నీ ప్రాపర్టీ ఇప్పుడు దాకా జరిగిన అన్యాయాలు అక్రమాల మీద విచారణ జరుగుతుంది. కోర్టుకు వెళ్ళిపోండి అంతే. కోర్టుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు నీ వక్ఫ్ బోర్డు అంటున్నావు కదా, కోర్టుకు వెళ్ళినావు అంతే. ఇప్పుడు నా సొసైటీ అండి, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, శివశక్తి ఆర్గనైజేషన్. మాకు ప్రాపర్టీ ఉంది, మేము ఆఫీస్ తీసుకున్నాం. ఈ ఆఫీస్లో ఇంకోడో వచ్చాడు, నాకు బలం ఉంటే నేను నా కొడతా, బలం లేకపోతే ఏం చేస్తాను, కోర్టుకు వెళ్ళిపోతాను అంతే. వక్ఫ్ బోర్డు అనేదాన్ని సొసైటీ చేయకుండా దీన్ని మళ్ళీ చట్టం చేసి దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆ ల్యాండ్లను కబ్జా చేసి ఇంకొకటికి అమ్మేసి వాడికి మళ్ళీ నువ్వే నోటీస్ ఇచ్చి అసలు ఎక్కడైనా నీకు ప్రపంచంలో ఎక్కడ లేదండి దుర్మార్గము. ఒక్క ముస్లిం కన్నా ఉపయోగం ఉందని చెప్పానండి, ఒక్క ముస్లింకి. వీళ్ళు వక్ఫ్ బోర్డుకి వచ్చినటువంటి డబ్బులు ఒక సామెత ఉంది సార్, కరణం బతికి కక్ష తీర్చుకునే చచ్చి కక్ష తీర్చుకునే అని ఒక సామెత ఉంది. పివి నరసింహరావు గారికి చేతులెత్తి నమస్కారం చేయాలి. చచ్చి కూడా మన మీద కక్ష తీర్చుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళు ఆ పని కూడా చేశారు. ఏది చేతులెత్తి నమస్కారం చేశారు, వారికి అవార్డు ఇచ్చి అవును సత్కరించారు. అరే ఎంత దుర్మార్గం అండి ఇది. ఇంత దుర్మార్గం అసలు ఎక్కడైనా ఉందా? ఒక్క ముస్లింకి దానివల్ల ఉపయోగం లేదు, ఫస్ట్ పాయింట్. 2, ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్లో ఒక్క ముస్లింకి ఇల్లు కట్టిరా? లెట్రూమ్ బాత్రూమ్లు కూడా కట్టలేదు వాళ్ళు, హాల్స్ కట్టలేదు, కాలేజీలు కట్టలేదు, స్కూల్స్ కట్టలేదు, మసీదులు కట్టారు, మదర్సాలు కట్టారు. దానికి డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది. అందులో మసీదులు ఇమాంలకు శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది, అవి మన ట్యాక్స్లే. అదే మన హిందూ దేవాలయాల గురించి మాట్లాడండి, ఇదే విషయం. డబ్బులు మొత్తం మనవి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎక్కడ సార్ ఇప్పుడు దేవాలయాలకు ఉన్న ఆస్తులన్నింటినీ గవర్నమెంటే కబ్జా చేస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు హిందువుల పరిస్థితి ఎట్టయిందంటే అనాథలు సార్ హిందువులు భారతదేశంలో. ప్రపంచంలో హిందూ అనేటటువంటి వాడు అనాథ. వీడికి ఒక దేశం లేదు, ఒక చట్టం లేదు. ఒక చట్టము, ఒక దేశము, ఒక న్యాయ వ్యవస్థ, నీ వెనక నిలబడి మాట్లాడేటటువంటి సిస్టము ప్రపంచంలో ఏ హిందువుకు లేదు. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది మేము చాలా తెలివిగల వాళ్ళము, తొక్కలో తెలివి ఇంత భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని ఎదవ తెలివి ఎందుకండి? వక్ఫ్ బోర్డు యాక్ట్ని చింపి పక్కన పడేసి ఇట్స్ ఎ కాల్డ్ సొసైటీ, గవర్నమెంట్కి రిలేటెడ్ కాదు. గవర్నమెంట్ రిలేటెడా హిందూ అమెండ్మెంట్ యాక్ట్ ఎలా ఉంటుందో అట్లనే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అట్లనే చేయాలి అంతే. హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, ఇది ఎండోన్మెంట్ కదా. నీకు ఇంకా అప్పుడు సెక్యులర్ దేశం ఎందుకైంది? అసలు ఆర్టికల్ 27 ప్రకారం నేను ఇంతకుముందు చెప్పింది అదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆర్టికల్ 27 ప్రకారం ప్రభుత్వము ఏ మతపరమైనటువంటి వాటికి డబ్బులు ఇవ్వకూడదు. ఇస్తుంది. రామాలయం కట్టుకోవడానికి మనమేమో చందాలు వేసుకొని చేయాలా?
చందాలు వేసుకొని చేస్తే ఇంకా దుర్మార్గం. చందాలు వేసుకొని మనం చందాలు వేసుకొని రామాలయం కట్టుకుంటామా? దాని మీద వచ్చే ఆదాయంలో అదే మళ్ళా అధికార పార్టీ వార్డు మెంబర్ని పిలవాలా, అధికార పార్టీ ఎమ్మెల్యేని పిలవాలా. నిన్న గార్ల మండలం కొత్తగూడెంలో కోరం కొమరయ్య అని చెప్పేసి ఎమ్మెల్యే ఎవరో గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు కట్టుకొని ధ్వజస్తంభం లేపడానికి ₹1 కోటి విరాళం ఇచ్చింది ప్రమీలా రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ. వాళ్ళు ఏదో అంతా చేశారు, సిస్టమ్ అంతా తయారు చేశారు. ఈ కోరం కొమరయ్య అనేటటువంటి వాడికి ప్రోటోకాల్ లేదు అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. దౌర్భాగ్యులండి వీళ్ళు. మనుషులకు పుట్టుండరు. హిందువులని ప్రోటోకాల్ అని తొక్క అని అసలు వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తుంటే దానికి ప్రోటోకాల్ ఏంటంటే దానికి ప్రోటోకాల్ ఏంది అసలు నాకు అర్థం కాదు. అది అంటే మనది ఎదవలేమో ఇట్లా తయారయ్యారు, వీళ్ళేమో ఇట్లా దోచుకుపోతున్నారు. మన వాళ్ళు కనీసం ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఇంత దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడు 5,000 మంది కుటుంబాలు రోడ్డున పడి ధర్నా చేసినాయి ఉప్పల్లో. హైదరాబాద్లో 80% మందికి ఈ విషయం తెలియదు. 80% మందికి ఈ విషయం తెలియదు. మీరు 80% మందిలో నేను కూడా ఉన్నా. అయ్యో నిజంగా షుడ్ యాక్సెప్ట్. మన పక్కన ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకుండా ఉన్నాము, మనం తెలియగల వాళ్ళం. అసలు నాకు చాలా బాధ అనిపించింది. విహెచ్ హనుమంతరావు నిజంగా ఆ బాధితుల దగ్గర పోయి పోరాడాడు. ఒక్క బీజేపీ నాయకుడు పోలేదు. సిగ్గుందండి వీళ్ళకే. మరి తెలియదు అసలు, వాళ్ళకు పోలేదనేది పెట్టండి. అసలు వాళ్ళు తెలుసుకునే ఉద్దేశంలో లేరు. వాళ్ళు దే ఆర్ ఇల్లిటరేట్స్ అంటున్నాను కదా నేను ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళని. కొన్ని గట్టిగా మాట్లాడితే వీళ్ళు అసలు తలకాయ ఎత్తుకొని కూడా తిరగరు. సిస్టమేటికల్గా కొన్ని 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ ఉంది కదా, దాంట్లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఇప్పుడు తీసి పెట్టండి. మొత్తం రిజైన్ ఖాళీ ఉన్నాయి పోస్టులు అన్నీ. యాక్టివ్ మెంబర్ ఈజ్ చైర్పర్సన్ రైట్ నౌ. అంతే కొన్ని 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిస్టమ్ నడవట్లేదండి అసలు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ అంటే సరే అది తీసేయడం అనేది ఒక పెద్ద ఇదే అనుకుందాం. తీయాల్సిందే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాకు ఇప్పుడు అర్థం కాదండి. దేవాలయాల్ని వదలరు, వీటికి డబ్బులు ఇస్తూ ఉంటారు. పైగా ఇంకా ఒక చేతిలో ల్యాప్టాప్, ఇంకో చేతిలో ఖురాన్ పట్టుకోమని పెద్ద పెద్ద ఇవి దోచిపెడుతూ ఉంటారు. మరి ఇక హిందువులు ఒక చేతిలో ల్యాప్టాప్, ఒక చేతిలో ఖురాన్ పట్టుకుంటే, పూర్వకాలం ఇట్లా కత్తులతో మాటు వేసి కర్రలతో సంపాదన ఉంటుంది. దీంట్లో ల్యాప్టాప్ కాబట్టి కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసుకునేటటువంటి అవకాశం. వాడు దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు అంతే. అదే కదా హిజ్బుల్లా కానీ, హౌతీ కానీ, హమాస్ కానీ, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఒక చేతిలో ఖురాన్, ఒక చేతిలో ల్యాప్టాప్. నీకు ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు అనేటటువంటి సమాజానికి తెలియాలి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు సమాజానికి తెలియాలి. అవి ఆటవిక కాలంలో ఆటవికులు రాసుకున్నటువంటి చట్టాలు. అవి సభ్య సమాజానికి, నవయుగానికి పనికిరావు. మార్చుకోవాలి. హిందువులలో కూడా అలాంటి ఆచారాలు ఉన్నాయి, మార్చుకోవడం. ఇప్పుడు ఒకటి శ్రీశైలంలో మీకు ఎదురుగా శివుడికి కరెక్ట్గా ఎదురుగా మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర ఒక బోర్డు ఉంటుంది. పూర్వము ఆ కోయలు తర్వాత వాళ్ళని ఏదో జాతి అంటారు శ్రీశైలంలో. వాళ్ళకి ఇలా శివుడికి ఎదురుగా నిలబడి వాళ్ళకి ఇట్లా పూనకం వచ్చేది. పూనకంలో నాలికలు, చేతులు, కాళ్ళు, తలలు నరుక్కునేవాళ్ళు. ఒక మూఢాచారము, అంధాచారము. అది ఆ కాలానికి చెల్లింది. ఇంకా అదే ఆచారాన్ని మేము ఇప్పటికీ పాటిస్తామని చెప్పి శ్రీశైలంలో ఉన్న బోయలో, కోయలో, చెంచులో అన్నారు కదా, వాళ్ళు మారారు కదా. నువ్వు అదే ఖురాన్ని నేను ఇప్పటికీ పాటిస్తానంటే ఇప్పుడు అట్లా కూడా మార్చుకోవాలి కదా. ఇప్పుడు మనకి అమ్మవారికి బలి ఇవ్వడానికి లేదు. అవును, ఏది అఫీషియల్గా జరుగుతున్నది, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అఫీషియల్గా నువ్వు అమ్మవారికి మనకు బలి విధానం ఇవ్వడానికి లేదు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు మన వాళ్ళు. మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే దేవాలయం గర్భగుడి దగ్గర నువ్వు చేసుకోకు. కొంచెం ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. పక్కన నువ్వు కావాలంటే అమ్మవారికి కోడిని మొక్కుతావా, మేకని మొక్కుతావా, దానికి ఒక సపరేట్ వ్యవస్థను పెట్టేసి చేసేవాళ్ళు. అటు చేసుకునే వాళ్ళు అటు ఉంటారు, ఇటు చేసుకునే వాళ్ళు ఏమో 100 సంవత్సరాల తర్వాత అవి పూర్తిగా ఆగిపోవచ్చు.
నువ్వు మార్పుకు శ్రీకారం చుట్టాలి కదా. నువ్వు నాన్ ముస్లిం వాళ్ళందరినీ భారతదేశం నుంచి వెళ్ళగొట్టేస్తాను, అసలు భారతదేశమే మాది, అసలు అల్లా నమ్మని వాళ్ళందరూ షిర్కులు వాళ్ళని చంపేమని మా ఖురాన్ చెప్పిందంటే మీకు ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఒకటి చాలు. ఇది ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ అయితే భారతదేశం వక్ఫ్ బోర్డుది అని చెప్తారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎంత భూమి ఉందో అంత భూమి మన దగ్గర, భారతదేశంలో వక్ఫ్ బోర్డు దగ్గర అంత భూమి. అదృష్టం ఏంటంటే అది చాలా వరకు కబ్జాలో ఉంది. కబ్జా అని కాదు, అది అసలు వాళ్ళదే, వీళ్ళు కబ్జా చేశారు, వక్ఫ్ బోర్డు వాళ్ళు కబ్జా చేశారు, వాళ్ళు రాసుకున్నారు ఇది మాది అది ఇది మాది. సో దీని మీద ఎంత వీలైతే అంత ప్రజలకు అవగాహన కల్పించాలనేదే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది మేము హిందువులకి అది ఇది అని సరే వాళ్ళు అనుకుంటున్నారు, లేదో హిందువులు అయితే అనుకుంటున్నారు ఇది మా పార్టీ. హిందువులు అనుకుంటున్నారండి, నాకు తెలిసి వాళ్ళేం క్లెయిమ్ చేయట్లా. అదే సార్ నేను అదే చెప్తాను, అదే హిందూ పార్టీ అని వాళ్ళైతే ఇక్కడ చెప్పలేదండి. హిందూ ఐడియాలజికల్ పార్టీ అని అంటారు, కానీ హిందూ పార్టీ అని వాళ్ళైతే క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు ఏ బీజేపీ నాయకుడు క్లెయిమ్ చేయలేదు టిల్ నౌ. సరే అది హిందూ పార్టీ కానివ్వండి కాకపోనియండి తర్వాత సంగతి, అది పక్కన పెట్టేస్తే ఇంత దుర్మార్గమైన చట్టం దేశానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించగలిగినటువంటి వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకుంటుంది అని ఏమన్నా మీరు అంటే ఆశిస్తున్నారా? ఇప్పుడు దానికి 44 అమెండ్మెంట్స్ చేశారు కదా, ఆ అమెండ్మెంట్స్ జరుగుతాయంటారా? జరగాలండి, జరగాలి అంటే జరగాలని ఆశిద్దాం. నేను కూడా జరగాలని ఆశిస్తాను. వి హోప్ ఫర్ బెస్ట్ అనే అనుకున్నాను. మనం జరగాలని కోరుకోవడమే మన చేతుల్లో ఉన్నటువంటిది. చేయకపోతే వాళ్ళు హిందువులకు అన్యాయం చేసినట్టుగానే చరిత్రలో మిగిలిపోతారు, అంతకు మించి ఏం చెప్పలేము. బట్ చేయాలి, చేసి తీరాల్సిందే. అంటే నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 10 years ఏం చేశారు అనేది నా క్వశ్చన్. సార్ మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. సుప్రీంకోర్టు కొన్ని విషయాలు అంటే 7 విషయాల మీద వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ని అభిప్రాయం అడిగింది. ఒకటి 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది కూడా మన కరణం గారి దయే అడిగింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి వాళ్ళు ఈ 7 విషయాల మీద, అదే దాంట్లో ఇది ఒకటి, 7 విషయాల మీద ఇప్పటి వరకు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదని నేను చెప్తాను. చెప్పండి. ఎందుకు తెలియజేయలేదంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సిస్టమ్ లేదు, 2 మనుషులు లేరు. ఎందుకు లేరు? తెలియజేయాలంటే దాన్ని ఒకటి స్టడీ చేయాలి, దాని మీద ఒకటి రాయాలి, దాని మీద ఒకడు చర్చ పెట్టాలి, దాని మీద ఒక డిబేట్ నడపాలి, ఒక వ్యవస్థ, దాని మీద ఒక కమిటీ. 2 మనుషులు లేరు. 3 ఏ మనిషినా నమ్మరు. ఇది 3వది నేను కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఏ మనిషిని నమ్మరు కాబట్టే మనుషులు లేరు. మనుషులు లేకపోవడం వల్ల వాళ్ళు దేన్ని మూవ్ చేయలేరు. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎవరు మాట్లాడుతున్నారండి? అశ్విని వైష్ణవ్, అశ్విని వైష్ణవ్. ఇది రైల్వే మంత్రి పేరేంటి? రైల్వే మంత్రి అని అనుకుందాం. రైల్వే మంత్రి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఏమి చట్టాన్ని పెట్టాలి, అశ్విని వైష్ణవ్ ఆయన సారీ ఆయన అశ్విని వైష్ణవ్, ఈయన అశ్విని ఉపాధ్యాయ అని పిల్ మ్యాన్ అంటారు. ఆయన వేరు, అశ్విని ఉపాధ్యాయ గారు వేరు, పిల్ మ్యాన్ వేరు. అశ్విని వైష్ణవ్ ఈయన రైల్వే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అంటే వీళ్ళకు ఏ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడాలి అనేటటువంటి దాన్ని లేదు సెంట్రల్లో. అట్లా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర మనుషులు ఎవరిని నమ్మరు, ఎవరికి ఏ పనిని అప్పచెప్పరు. అందుకే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ బోర్డు వాళ్ళ దగ్గర సర్వాధికారాలు ఉంటాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర సర్వాధికారాలు ఉంటాయి. వాళ్ళు చేసిన అద్భుతమైన పని 10 ఏళ్లలో ఒకటి చెప్పండి నాకు. అసలు మనుషులే లేకపోతే ఇంకా వాళ్ళు చేసే అద్భుతం. ఇప్పుడు మీరే చెప్పారు కొన్ని వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1600 అఫీషియల్ హై క్వాలిఫైడ్ పోస్టులు నేషనల్ లెవెల్లో 1600 ఖాళీగా ఉన్నాయి. కొన్ని వేలు నార్మల్ పోస్టులు, కొన్ని వేలు, ఒక 20-30 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏ బీజేపీ కార్యకర్తకు ఇవ్వరు, ఏ బీజేపీ నాయకుడికి ఇవ్వరు, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడికి ఇవ్వరు. అలా ఖాళీగా పెట్టి సిస్టమ్ ఒక్క ఫైల్ ఆడ పెడితే అది ఒక 5-6 సంవత్సరాలు నడవాలి. వాడు ముసలోడే చచ్చిపోవాలి. సిస్టమ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీరు సివి ఆనంద్ గారి ట్విట్టర్ అకౌంట్ చూడండి. రోజుకొక యాంటీ కరప్షన్ రోజుకొకరిని పట్టుకుంటాను. హైడ్రా నెల రోజుల్లో 100 బిల్డింగ్లు కూల్చింది. హైడ్రా సిస్టమ్ నెల రోజుల్లో 100 బిల్డింగ్లు కూల్చింది. యాంటీ కరప్షన్ కింద కొన్ని 100 మందిని పట్టుకుంటారు.
ఓ పక్కన స్పోర్ట్స్కి చాలా ఫెసిలిటీస్ కల్పిస్తామని దాని గురించి అద్భుతంగా మాట్లాడతారు. అంటే ఒక సీఎం ఇంత అంటే ఫస్ట్ మనుషుల్ని పెట్టాలి, మీరు ఇంప్లీట్ చేయాలి. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ సిస్టమ్ అయినా సరే ఒక న్యాయ వ్యవస్థ. కోర్టులో పోస్టులు ఖాళీగా ఉంటాయి, ఈడీ పోస్టులు ఖాళీగా ఉంటాయి, సిఐబి పోస్టులు ఖాళీగా ఉంటాయి, ఎంహెచ్ఓ పోస్టులు ఖాళీ, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ పోస్టులు అన్నీ ఖాళీగా ఉంటాయి. మరి ఎందుకు రిక్రూట్ చేసుకోరో తెలియదు, వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇయ్యారో తెలియదు. నామినేటెడ్ పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి. అందుకే వాళ్ళు పని చేయట్లేకపోతున్నారండి. ఇప్పుడు ఎవరు నమ్మకానికి అప్పచెప్పరు. అరే సిస్టమ్ అనేది మనది చాలా బలమైన సిస్టమ్ అండి. భారతదేశంలో ఏ సిస్టమ్ అయినా, న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ, పోలీసు వాళ్ళే పట్టుకోవాలనుకుంటే ఎవరైనా పట్టుకోవచ్చు. సిస్టమ్ అనేది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్. ఆ సిస్టంలో మనుషులు లేరు, సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యవస్థలు లేరు. అందుకని ఇట్లా తయారైపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం కదా అశ్విని ఉపాధ్యాయ వీటి మీద ఎన్ని కేసులు దాఖలు చేశాడు పిల్స్. ఒక్క కేసు నడవనీయరండి అసలు. నేను నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి. మీకు విచిత్రమైన విషయం అదే, దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి, అంతవరకే ఉంటుంది. ఇప్పుడు సిఏఏ పెట్టి 5 ఏళ్ళు అయింది, ఎన్ఆర్సీ పెట్టి 5 ఏళ్ళు అయింది. ఏం చేసారు వీళ్ళు? ఎన్ఆర్సీ ఇంకా స్టార్టే కాలేదుగా. సిఏఏ అని ఇంప్లిమెంట్ జరుగుతుందా? లేదుగా. బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఫుట్బాల్ టీము, వాలీబాల్ టీం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారుగా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలంతా హైదరాబాద్లోనే 40-50 వేల మంది ఉన్నారు. శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటారు. భారతదేశంలో 5 కోట్ల మంది విదేశాల నుంచి వచ్చినటువంటి అక్రమమైనటువంటి ముస్లింలు ఉన్నారు కదా. నువ్వు సిఏఏ బిల్లు పెట్టి 5 ఏళ్ళు అయింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనుషులు లేరు వీళ్ళ దగ్గర. ఇప్పటిదాకా ఒక్కడిని ఐడెంటిఫై చేయాల చేసిరండి. ఎందుకు చేయలేదు? వన్ జైళ్ళలో పెట్టి మేపుతున్నారు. బంగ్లాదేశుడు క్రైమ్ చేస్తే మొన్న అస్సాంలో, యూపీలో, మధ్యప్రదేశ్లో వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి మేపుతున్నారు. వాడిని మేపాల్సిన పని మనకేందండి? వాడు దొంగతనం తీసి బార్డర్ అవతల ఇసిరేక అవసరమైతే కాల్చిపడండి. వాడు అడుగుతాడు వాడిని. ఈ దేశ చట్టాలకు సంబంధమే లేదు. వాడు బర్మా వాడు నిన్ను అడగడు, బర్మా వాడు దేశస్తుడు కదా, వాడు నిన్నైతే అడగడు. కాల్చిపడేయండి. ఈ దేశంలోకి వచ్చి క్రైమ్ చేస్తే అదే మనం ఇక్కడ నుంచి ఖతర్కో దుబాయ్కో పోయి క్రైమ్ చేస్తే ఊరుకుంటారా? కాళ్ళు చేతులు తీసేస్తారు. మరి ఆ భయం లేదు. ఇదో ధర్మసత్రం అయిపోయింది. అతి మంచి మూర్ఖత్వం కిందకి వస్తుంది. ధర్మసత్రంలో వక్ఫ్ బోర్డు. సో చాలా కఠినమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అంటే వీళ్ళు కనుక ఇప్పుడు అయితే ఒకట్లేండి, నేను ఏమనుకుంటున్నానంటే అన్నీ ఒకసారి ఇది చేసిన తట్టుకోలేరని నిదానంగా ఏమైనా చేస్తారేమో. అలా ఏముండదండి. రేవంత్ రెడ్డి అన్నీ చేస్తున్నాడు. ఏం చేసిండ్రు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నువ్వు మంచి ప్రజలకు నిజంగా నువ్వు మంచి చేయాలి అని అనుకుంటే ప్రజలు నీ వెనుక ఖచ్చితంగా నిలబడతారు, 100% నిలబడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? హైడ్రా విషయంలో, ఏసీబీ విషయంలో ఏసీబీ ఎంత స్ట్రిక్ట్గా ఉందో తెలుసా మీకు? తెలంగాణలో రోజుకు ఒక లంచగొండిని పట్టుకుంటారు. కనీసం వారానికి 3-4, కనీసం 6 నెలలకు ఒకరిని కూడా పట్టుకునే వాళ్ళు కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రోజుకి 2-3 అవసరం ఉంటే అంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు. సిస్టమ్ అనేది సిస్టమ్ నడపండి సార్. ఇప్పుడు డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బుల్ని సమాజంలో పెట్టండి, సమాజంలో నుంచి డబ్బులు తీసుకోండి, సంపదని సృష్టించాలి. నువ్వు పోస్టులన్నీ ఖాళీ. నీకు ఒక్క ఫైల్ PMGRP అనే ఒక ఫైల్ ఉంది, అది కదలమనండి. ముద్రలోని ఫైల్ కదలమనండి. ఎన్ని తిప్పలు పడాలి వాడు. PMGRP అనే ఒక స్కీమ్ ఉంటుంది, 15 లక్షలు ఇస్తారు ఏదన్నా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. అసలు కదలదు ఆ ఫైలు. బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆన్లైన్ల చుట్టూ తిరిగి ముసలోడు అయిపోతాడు. నాకు తెలిసినోడు 3 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు. దాన్ని కదిలిపే మనిషి లేడు కదా. అదే నోడల్ ఆఫీసర్. అసలు నిజం గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కొరకు. నన్ను అడిగితే ఈ మినిస్ట్రీలన్నీ ప్రైవేటైజేషన్ చేసేయాలి. ఓ మినిస్ట్రీ టాటాకి, ఓ మినిస్ట్రీ రిలయన్స్కి, ఓ మినిస్ట్రీ అంబానీకి ఇట్లా ఇచ్చేసేయాలి. ఇచ్చేది తప్ప వీళ్ళు పనిచేయరేమో అనిపిస్తుంది. మోడీని అట్లా కూర్చోబెట్టాలి అంతే. నిజంగా అలా అన్ని ఆఫీసులలో ఖాళీలండి. మీరు ఒకసారి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వెళ్ళి చూడండి. ఇప్పుడు ఢిల్లీకి 4 సార్లు తిరగాలండి ఒక దానికోసం. అంటే ఇంతకు ముందు ఉన్న దాని మీద ఇప్పుడు చాలా బెటర్. మన లైసెన్స్ రాజు, గూండా రాజు తర్వాత ఇందిరాగాంధీ కాలంలో అయితే ఇంకా దారుణంగా ఉండే. అసలు మనం ఇట్లా మాట్లాడుకునేటోళ్ళం కాదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో కూడా పరిస్థితి అదే కదా. ఆయన పాపం డైరెక్ట్గానే ఒప్పుకున్నాడు, రూపాయి రిలీజ్ అయితే 12 పైసలు జారుతుందని. సో మన పివి నరసింహారావు కాలంలో మారింది కొంత,
2004 నుంచి 14 కొంత సిస్టమ్ ఆ మీద ఈ సిస్టమ్ బెటరే 100%. పివి నరసింహారావు కాలంలో మాత్రం చాలా మారింది, చాలా అద్భుతంగా మారింది. చాలా మారింది. ఎందుకనంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్. కానీ 2004 నుంచి 14కి కొంత మారింది కదా. 2014 నుంచి 2018లో 2018లో మన్మోహన్ సింగ్ టైంలో దీనికి ఇంకా విపరీతమైన అధికారాలు ఇచ్చాడు వక్ఫ్ బోర్డుకి. 18 కాదండి, 2014లో 9లో కూడా చేశారు అమెండ్మెంట్స్. 2009 9లో చేశారు. 9లో అమెండ్మెంట్ చేశారు. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కదా. ఆ టైంలో సుమారు 2000 ఆస్తులు ఏమో తీసుకెళ్లి వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది. సో అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ఏంటంటే సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వాలంటే మనుషులు కావాలి. ఇప్పుడు 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి చాలా ఫాస్ట్గా వెళ్తుంది సిస్టమ్. సో నువ్వు ఆ స్పీడ్కి తగ్గట్టుగా అందుకోలేకపోతున్నామేమో. స్పీడ్కి తగ్గ వ్యవస్థ కూడా ఉండాలి కదా, పెట్టాలి మనుషులే. వ్యవస్థ అంటే ఎవరండి? ఎవ్రీ సిస్టమ్ ఈజ్ రెడీ అండి. నీతి ఆయోగ్ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది చూసినా చట్టం చూస్తే మన భారతదేశంలో ఉన్న అద్భుతమైన చట్టాలు ఎక్కడా లేవు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే మనుషుల్ని వీళ్ళు అలాట్ చేయట్లేదు అనేది పెద్ద సమస్య. చాలా చాలా విషయాలు వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు. ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ ఇది ప్రజలకి తెలియజేశారు. ధన్యవాదాలు కళ్యాణ్జీ. మరొక మంచి అంశంతో మనం మళ్ళా మన చర్చా వేదికలో పాల్గొందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే అదండి ఇవాళ చర్చా వేదిక. అందరూ చూసుంటారు వక్ఫ్ బోర్డు ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థను మన రాజకీయ నాయకులు తయారు చేశారో కళ్యాణ్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తి1 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.